గిరిజనులు పండించేటువంటి అరకు కాఫీ ప్రోత్సాహకానికి అటు ఏపీ ఇటు కేంద్ర ప్రభుత్వం కలిసి రావడంపై హర్షం వ్యక్తం చేశారు సిపిఐ నారాయణ. అరకు కాఫీ పార్లమెంటు సభ్యులకు రుచి చూపించడంతో పాటుగా 2 షాపులను కూడా ప్రారంభించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాలు, పిప్పళ్లు, మిరియాలు, ఔషధ ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి వన మూలికలు పెంపుదలకు ప్రభుత్వాలు ప్రోత్సహించాలి అని సూచించారు. అయితే పర్యాటకులకు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. మారుమూల గిరిజన తాండాలకి కూడా రహదారులు నిర్మించాలని, అలాగే వైద్య సదుపాయాన్ని కూడా పెంచవలసిన అవసరం ఉందని అన్నారు నారాయణ. ఈరోజు పార్లమెంట్లో అరకు కాఫీని గురించి మంచి ప్రోగ్రాం పెట్టి దాన్ని ఇనాగరణ పెట్టి ఎంపీలకి అందరికీ దాన్ని రుచి చూపించి దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్టాల్స్ కూడా పెట్టారు. నేను అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కూడా ఈ అరకు కాఫీని గురించి చెప్పడం అనేది చాలా శుభపరిణామం. ఇది ఒక విధంగా గిరిజనులు పండించేటువంటి పంట అడవి ప్రాంతంలో ముఖ్యంగా అరకు, చింతపల్లి ఆ ఏరియా అంతా బాగా చేస్తారు. దాన్ని ప్రమోట్ చేయడం చాలా మంచిది. దానివల్ల ఆర్థిక అభివృద్ధి వస్తుంది. దాని ఫలితాలు గిరిజనులకి సంక్షేమానికి ఉపయోగించడం చాలా అవసరం కూడా. అయితే ఏ గిరిజనుల కోసం అయితే, ఏ గిరిజన పంటలైతే దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఊతం ఇచ్చి పార్లమెంట్ దాకా తీసుకురావడం అనేది చాలా మంచిది. ఆ విధంగా నేను అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నా. అదే సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే, గిరిజన ప్రాంతాలు దాదాపు నేను పాదయాత్ర 10 రోజుల పాటు చేశాను. గిరిజన పండించేటువంటి పంటలు, చిరుధాన్యాలు దానికి సరైన పంట లేకుండా పోతుంది. గిట్టుబాటు ధర లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, తర్వాత రక్షణ నీతి పథకం అనేది సరిగా లేదు. అందుకే వర్షాలు వచ్చినప్పుడు జూన్, జూలైలో చాలా ఎక్కువ మరణాలు సంభవిస్తుంది ట్రాపికల్ డిసీజ్ వల్ల. ఇప్పుడు వాళ్ళు సొంతంగా వ్యాపారస్తులు కొంతమంది వచ్చి ఆడ ఫిల్టర్ వాటర్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు లాభాలు సంపాదించుకుంటున్నారు. అయితే మా ఉద్దేశం అటు రోడ్డు సౌకర్యం కల్పించాలి, వాళ్ళు పండించే పంటలకి గిట్టుబాటు సహకారం చూపించాలి. ముఖ్యంగా చిరుధాన్యాలకు సంబంధించి మెడిసిన్ వాల్యూకి సంబంధించినటువంటి అనేక మిరియాలు వీటన్నీ కూడా పండిస్తారు. వాటన్నిటి ప్రోత్సాహం కల్పించాలి. అలాంటి ప్రోత్సాహం కల్పించడానికి ఉపయోగపడే సమగ్ర ప్రణాళిక తీసుకోవాల్సింది. అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గిరిజనుల్ని కాపాడేది పరిచయించాలి. అంతేగాని నక్సలైట్ పేరుతోటి గిరిజనుల్ని హింసించి నానా బాధలు పెట్టి ఆ విధంగా హింసించడం మాత్రం మంచిది కాదని నా ఉద్దేశం.